At Sun, our priority is to support students' dreams and hobbies. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు. అలాగే తెలుగుదేశం ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా వైసీపీ నేత సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా వైసీపీ తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలు ముందస్తు అరెస్టులు హౌస్ అరెస్టులు చేశారు. పోలింగ్ ప్రారంభం కావడానికి కొద్దిసేపు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను కడపకు తరలించారు. అలాగే తెలుగుదేశం వైసీపీకి చెందిన పలువురు నేతలు కూడా అరెస్టులు హౌస్ అరెస్టులు చేశారు. పులివెందుల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ విధించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఓటర్లు తన ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించేందుకు అనువైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నా ప్రధానంగా పులివెందులపైనే ప్రధాన పార్టీలు రెండు దృష్టి సారించాయి. పులివెందుల మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం కూటమి వైసీపీ కూడా ఈ జెడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకోవడం కోసం సర్వశక్తులు ఒడుతున్నాయి. ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచార సమయంలోని ఉద్రిక్తతలు హెచ్చరిల్లాయి. ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి రంగంలో ఉండగా వైసీపీ అభ్యర్థిగా హేమంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరితో సహా మొత్తం 11 మంది బరిలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా తెలుగుదేశం వైసీపీల మధ్య ఉంది.